రెండు జాతీయ పార్టీలు గజ్వేల్లో పోటీ ఇవ్వలేకపోయాయని ఎస్టీసీ రాష్ట్ర మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాలలో బీఆర్ఎస్ మండల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలో గజ్వేల్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రెండు నేషనల్ పార్టీలు కూడా గజ్వేల్లో ఎక్కడ కూడా పోటీ రావట్లేదు. కొన్ని గ్రామాలలో బీజేపీకి ఏజెంట్లు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల యొక్క విశ్వాసంతో కోల్పోయింది. ఈ 5 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకపోవడం వల్ల గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమాన్ని కూడా అందించలేని పరిస్థితి. గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి 24 అవర్స్ పవర్ విషయంలో కానీ, రైతు పండించినటువంటి పంట కొనుగోలు చేయడంలో కానీ, ఆ రైతుకు సాగునీరు అందించడంలో కూడా విఫలమైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, సంక్షేమం వచ్చింది. పాడి పంటలు, పచ్చడి పొలాలు మధ్యన జీవించడం. ఈ 5 మాసాల కాలంలోనే కరువుతోని కరెంటు లేక తల్లడిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు నోటీస్కి వచ్చింది. మా గౌరవ కేసీఆర్ గారు దాదాపు 12 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వేవ్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్గా మేము 12 సీట్లు గెలుస్తాం. కేంద్రంలో ఒక మంచి రోల్ క్రియేట్ చేస్తాం. డెఫినెట్గా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ గలాన్ని ఇప్పించేదే బీఆర్ఎస్. తెలంగాణ కోసం కాంగ్రెస్ మాట్లాడు, తెలంగాణ కోసం బీజేపీ మాట్లాడు. తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్కి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా డెఫినెట్గా మా వెంట ఉన్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అట్లనే పోలింగ్ సర్వీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. పాజిటివ్ వేవ్ మహిళలలో, లేడీస్ అయితే బాగా పాజిటివ్ ఉన్నారు. రైతాంగం కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ వాళ్ళు కానీ మనకు కాల్కి ఓటేసి వేస్తూ ఉన్నారు. అది ఇంకా బ్రహ్మాండంగా మేము మంచి మెజారిటీ మొన్నటి మీద మనం 46,000 వచ్చింది ఎమ్మెల్యేకి. ఇప్పుడు 50,000 క్రాస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా 50,000 మెజారిటీ గజ్వేల్ నుంచి ఇచ్చి పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది.